Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to this session of pre-market analysis of Nifty 24th June. సో రైట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు ఏమైనా ఇంపాక్ట్ చేసే న్యూస్ ఉన్నాయా, ప్రజెంట్ ఏమైనా రన్నింగ్ న్యూస్, ఇంపాక్టింగ్ న్యూస్ ఏమైనా ఉన్నాయో చూసుకొని టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో చూసుకుంటే ఎకనామిక్ క్యాలెండర్ చూసుకుంటే ఈరోజు నాకైతే ఎటువంటి టైప్ ఆఫ్ ఇంపాక్టెడ్ న్యూస్ ఏమీ కనిపించట్లేదు. సో ఇగ్నోర్ చేసేస్తాం దీన్ని. నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా ఎర్లీ మార్నింగ్ ఏమైనా మార్కెట్ ప్రెసెంట్ రన్నింగ్ ఏమైనా జరుగుతుందా అంటే ప్రెసెంట్ కూడా మార్కెట్ అంతా ఏంటంటే మ్యూటెడ్లో ఉన్నది. సో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు న్యూస్ ఏమి. సో రైట్, న్యూస్ పరంగా ఫండమెంటల్ పరంగా మనకి ప్రెసెంట్ అంటే మార్కెట్ ఇంకా స్టార్ట్ అవ్వకముందు మనకి ఏం కనిపించట్లేదు. మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఉండొచ్చు. అండ్ అలాగే జరిగింది. నేను ఏంటంటే మార్కెట్ రన్నింగ్ టైంలో ఏంటంటే అంటే పెద్ద ఇంపాక్టెడ్ న్యూస్ ఏం కాదు. సౌత్ కొరియాలోని వాటిలోనే ఏంటంటే చాలా హెవీ ఫాల్ రావడం. సో ఆ టైంలో ఏంటంటే మనకు కూడా ఇక్కడ హెవీ ఫాల్ వచ్చిందన్నమాట మనకి. సో రైట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ మనకి మాట్లాడుకోవడానికి. రైట్, సో టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోయే ముందు మనం గిఫ్ట్ నిఫ్టీ చూసుకోవాలి. గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉన్నది ఏంటి, అక్కడ ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉన్నది ఏంటో చూసుకొని తర్వాత ఏంటంటే నార్మల్ ఇండెక్స్కి వెళ్ళిపోయి అనాలిసిస్ చేసుకోవాలి. రైట్, సో చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు మనకి చూసుకుంటే ఫ్లాట్గానే ఓపెన్ అవుతుంది. ఫ్లాట్గానే నిన్న మార్కెట్ పడిపోయింది కదా, పడిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి కూడా మార్కెట్ స్లైట్గా రిట్రేస్మెంట్ తీసుకొని అప్సర్కి వెళ్తుంది అనమాట. సో గిఫ్ట్ నిఫ్టీ ఆబ్వియస్లీ ఫ్లాట్ ఓపెనింగ్ నా ఈ ఏరియాస్లో ఎక్కడ సేమ్ ఇప్పుడు ఈ చార్ట్ ఉన్నది కదా, ఈ ఇక్కడ ఈ చార్ట్ రిజంబుల్గానే ఉంటుంది, సిమిలర్గానే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ పడిపోయింది కదా, సో ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫ్లాట్గా ఉన్నది మార్కెట్. ఓకే, సో క్రూడ్ ఆయిల్ కూడా ఇంకా పెద్ద మనకి ఇంపాక్ట్ ఏం లేదు. క్రూడ్ ఆయిల్ కూడా చాలా కూల్ ఆఫ్ అయిపోయింది నిన్న. ఇంకా ఫాల్ కూడా వచ్చింది, ఇంకా ఫర్దర్గా ఫాల్ వచ్చింది. సో క్రూడ్ ఆయిల్ కూడా కూల్ ఆఫ్ అయిపోయింది. క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ కూడా మనకు పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో రైట్, సో ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా అనాలిసిస్కి అయితే వెళ్ళిపోతాం. సో డైరెక్ట్గా అనాలిసిస్కి వెళ్ళిపోయే ముందు డేటా ఇన్ఫ్కి వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ పరంగా చూసుకుంటే మనం ఆల్రెడీ ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంటిన్యూటీ ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకోండి. కంటిన్యూటీ వేలోనే మాట్లాడుతున్నాం, ప్రతి పాయింట్ ఇక్కడ టచ్ చేయడానికి, అంటే ప్రతి పాయింట్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ మీకు ఆల్రెడీ కంటిన్యూటీ ఉంటుందని చెప్పేసి. సో రైట్, సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఈ స్వింగ్ ఇలా ఫామ్ అయింది మనకి. ఓకే, సో ఈ స్వింగ్ ఇలా ఫామ్ అయింది కదా, ఈ స్వింగ్ ఇలా ఫామ్ అవడంలోని ఈ ఈ స్వింగ్లోని ఈ ఆర్డర్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ మనం. అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో మనకి. ఓకే, సో ఇది ఇలాగ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కింద పెట్టుకుంటాం. ఇక్కడ ఒక లైన్ ఇలా గీసుకుంటే మీకు ఒక రెసిస్టెన్స్ లాగైనా అనుకోవచ్చు, లేదంటే సబ్జెక్టివ్ పరంగా అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అయినా అనుకోవచ్చు. ఓకే రైట్, సో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే టాప్ సైడ్ ఇంకా బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ కూడా ఉందన్నమాట. బట్ మార్కెట్ అక్కడ వరకు వెళ్తాది అని నేనైతే అనుకోవట్లేదు. ఇక్కడ ఆపేస్తుంది మార్కెట్ డౌన్ సైడ్. బట్ చెప్పలేం మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది, మార్కెట్ అక్కడ వరకు వెళ్తుంది అని చెప్పేసి చెప్పలేం. ఏమో ఇక్కడ ఏమైనా లిక్విడిటీస్ తీసుకొని మార్కెట్ ఇక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళొచ్చు, ఏదైనా ఫండమెంటల్గా మంచి న్యూస్ వచ్చినా సరే ఏదైనా వెళ్ళొచ్చు. సో అది మనం చెప్పలేం. బట్ స్టిల్ ఒక ఏముంది చెప్పుకుంటూ పోతే ఏమైపోయింది, పైన ఇక్కడ ఒక మళ్ళీ సప్లై ఉందని చెప్పేసి ఓ లైన్ గీసుకుంది, ఏమైంది. బట్ నేనైతే ఇక్కడ మార్కెట్ ఇక్కడి నుంచి రివర్సల్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే రైట్, సో నెక్స్ట్ మళ్ళా 4 అవర్ టైం ఫ్రేమ్, 4 అవర్ టైం ఫ్రేమ్, అదే సారీ కింద నేను చూసుకోలేదు. కింద డౌన్ సైడ్ చూసుకుంటే మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఆ గ్యాప్ ఫిల్లింగ్ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా అంటే, సో గ్యాప్ ఫిల్లింగ్ తర్వాత మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా మార్కెట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో వస్తుంది. గ్యాప్ ఫిల్లింగ్ తర్వాత ఇది ఇంపార్టెంట్ ఏరియా. దానికంటే కిందన ఇంకేమున్నది, బట్ ఈ రోజు మార్కెట్ వరకు అంత కిందకి వెళ్ళాలనుకుంటున్నాం. అయితే ఎక్కడి వరకైనా మార్కెట్ అంతే, ఇంకా అంతకు మించి డౌన్ సైడ్ పాసిబిలిటీ నేను చూడట్లేదు అనమాట. వెళ్తే ఇక్కడ వరకు మళ్ళీ దాని అప్పుడు చాలా 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 ఇంపార్టెంట్ స్వింగ్ అన్నమాట. ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్ స్వింగ్. బికాజ్ ఏంటంటే మార్కెట్ ఎక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అప్సైడ్కి వెళ్ళింది అనమాట. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అప్సైడ్కి వెళ్ళడం వల్ల సో అందుకే చాలా 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 ఇంపార్టెంట్ స్వింగ్. అందుకే మనం పెట్టుకుంటున్నాం. ఓకే రైట్, సో నెక్స్ట్ 4 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 4 అవర్ టైం ఫ్రేమ్లో కూడా చెప్పాను కదా, సో ఇది మనకి స్వింగ్ కింద పనిచేస్తుంది మనకి. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా,
ఓకే. ఈ స్వింగ్ అన్‌మిటిగేటెడ్ బికాజ్ ఇక్కడ మార్కెట్ ఈ క్యాండిల్‌కి ఈక్వల్‌గా చేసింది. తర్వాత ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళా మిటిగేట్ చేయడం. సో, అందుకే మనకి ఇది ఇంపార్టెంట్ ఆర్డర్స్‌లో అన్‌మిటిగేటెడ్. సో, ఇక్కడ మనం రెడీగా ఉండాలి. ఓకే. రైట్. నెక్స్ట్ 1 అవర్. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మళ్ళా ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ వస్తుంది. ఇది ఇలా లైన్ పెట్టుకొని ఉంచుకుందాం. బట్ దాని ఉపయోగం ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. రైట్. ఆ బేరిష్ ఎంగల్ఫింగ్ దగ్గర అన్‌మిటిగేటెడ్ ఆర్డర్స్‌లో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కూడా వచ్చేస్తుంది. ఓకే. సో, అన్‌మిటిగేటెడ్ ఆర్డర్స్‌లో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ వచ్చేస్తుంది. ఓకే. సో, రైట్. ఆల్ మన హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌కి వచ్చేసాం. సో, ఇంకా స్ట్రక్చర్ మ్యాపింగ్‌కి వెళ్ళిపోదాం. సో, స్ట్రక్చర్ మ్యాపింగ్ అంటే పాసిబుల్ సినారియోస్ మాట్లాడుకుందాం. సో, మనం ఏం చూసాం అక్కడ గిఫ్ట్ నిఫ్టీలోని ఫ్లాట్‌గా ఓపెన్ అవ్వడం చూసాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ ఏరియా పార్ట్ ఆల్రెడీ కవర్ అయింది కాబట్టి నేను ఈ ఏరియాస్‌లో ఓపెన్ అవుతది అనుకుంటున్నాను. ఈ ఏరియాస్‌లో ఓపెన్ అవుతది. ఇక్కడి నుంచి పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి లైక్ ఓకే. ఈ ఉంది చూడండి ఇక్కడ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైమ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంది చూడండి. ఇక్కడి నుంచి పడిపోయే ఛాన్సెస్ ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే అలా కాకుండా అక్కడి నుంచి మార్కెట్ సస్టైన్ అయ్యి ఇన్ కేస్ ఈ పైకెళ్ళిందనుకోండి 15 మినిట్స్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఈ సినారియో అవుతదా అంటే కొద్దిగా కష్టమయ్యే ఛాన్స్ ఉన్నది. అయితే మాత్రం సూపర్‌గా ఉంటదన్నమాట. అయితే మాత్రం సూపర్‌గా ఉంటది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. సో, క్యాండిల్ బ్రేక్ అయి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 1 క్యాండిల్ ఆర్ 2 క్యాండిల్స్‌లో స్వీప్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం ఇక్కడి నుంచి టోటల్‌గా బేరిష్ సైడ్ వచ్చేస్తాం మనం. టోటల్‌గా బేరిష్ సైడ్ వచ్చేస్తాం. ఓకే. సో, ఆ సినారియో జరుగుతాదా అంటే మేబీ అవుతదా, అవ్వకూడదని చెప్తున్నాను. బట్ స్టిల్ చెప్పేసి ఉంచుతాను. అది మీ అంటే లైక్ మార్కెట్‌లో వచ్చినప్పుడు ఆ ప్రకారం యాక్ట్ చేయండి. ఓకే. సో, రియాక్ట్ అవ్వండి. సో, నేనైతే అనుకుంటున్నాను ప్రెజెంట్ సినారియో జరుగుతుంది బట్టి ఫ్లాట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫ్లాట్ ఇక్కడ ఓపెన్ ఇక్కడి నుంచి మార్కెట్ ఇది డౌన్ సైడ్ టర్న్ చేసేస్తదేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. రైట్. సో, ఇక్కడ ఈ సినారియోలోని ఇది మాట అదే ఇక్కడ కూడా మనం చెప్పాం కదా! లైక్ ఇక్కడ ఏంటంటే అన్‌మిటిగేటెడ్ ఆర్డర్స్‌లో ఉంది. ఆ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్స్‌లో పైనే ఇక్కడ మనకి లిక్విడిటీ ఉందన్నమాట. అక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇక్కడ పెద్ద టార్గెట్స్ అంటే లైక్ మంచిగా ర్యాలీ డౌన్ సైడ్ మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో, అది జరిగితే ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇక్కడ ఓపెన్ అయిందనుకో ఫస్ట్ క్యాండిల్ అనేది లైక్ డౌన్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కనిపించదు. బికాస్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కనిపించదు మనకి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి ఇక్కడ వచ్చేంత వరకు కనిపించదు. బట్ అప్పుడు ఏంటంటే రిస్క్ చేయాలి. ఓకే. డౌన్ సైడ్‌కి వెళ్ళాలనుకోని రిస్క్ చేయాలన్నమాట. అది రిస్కీ అవుతది. అది ఎవరిష్టం అంటే ఎవరైతే రిస్క్ చేస్తారో ఎవరి రిస్క్ కేపబిలిటీస్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఓకే. సో, రైట్ అది. ఇన్ కేస్ అయితే ఇక్కడ గ్యాప్, ఫ్లాట్ సినారియో మాట్లాడుకున్నాం. మాక్సిమం ఈ సినారియోసే వర్కౌట్ అవ్వాలి. ఇన్ కేస్ అలా కాకుండా మనకి గ్యాప్ డౌనో లేపోతే ఈ ఏరియాలో ఓపెన్ అయిందనుకుందాం. ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి లైక్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇక్కడ స్వీప్ చేస్తే మాత్రం ఓకే. ప్రీవియస్ డే లో ఇది. ప్రీవియస్ డే లోస్ ఫస్ట్ క్యాండిల్‌లో, సెకండ్ క్యాండిల్‌లో స్వీప్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వదు. కంపల్సరీ ఇప్పుడు ఇందాక స్టార్టింగ్‌కి ఫ్లాట్‌గా ఓపెన్ ఇక్కడైతే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చేస్తా అన్నాను. కానీ వర్కౌట్ అవ్వదది. ఇక్కడ స్వీప్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఈ ప్రీవియస్ డేలో స్వీప్ అయితే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. అప్పుడు డైరెక్ట్‌గా మనం చూడాల్సింది ఇదే. ఇక్కడ మనం. ఓకే. సో, ఈ ప్రీవియస్ డేలో స్వీప్ అవ్వకుండా నార్మల్‌గా ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ మనం ప్లాన్ చేయొచ్చు. సరే. ఇక్కడి నుంచి ఇలా డౌన్ సైడ్ రావచ్చు. లేదంటే ఇన్ కేస్ అది కూడా అవుతే ఆ ప్రాబబుల్ సినారియోస్ మాట్లాడతాం. కానీ ఇక్కడ స్వీప్ చేస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి లేకపోతే ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ డౌన్ సైడ్‌లో వచ్చి అప్ సైడ్ ఫస్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ అయితే మాత్రం కంపల్సరీ ఇది వర్కౌట్ అవ్వదు. ఇంక పైకి ఇక్కడికెళ్ళిపోయి ఇక్కడి నుంచి స్వీప్ అవ్వడం కోసం చూసుకోవాలి మనం. ఓకే. రైట్. అదేమి కాకుండా డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఇక్కడ లైక్ కంటిన్యూ అయిపోయిందనుకోండి ఇక్కడ మనం రివర్సల్ కొద్దిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ రివర్సల్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదనుకుంటే మళ్ళా ఇక్కడ ఈ డౌన్ సైడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సరాసరి ఇంకా ఇక్కడ. ఓకే. సో, ఇంపార్టెంట్ రివర్సల్ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇందాక. సో, అది మరి. ఓకే. సో, రైట్. ఇది ఎక్స్‌ప్లనేషన్. స్కాల్పింగ్ పాయింట్స్ మాట్లాడేసుకుందాం. స్కాల్పింగ్ పాయింట్స్ ఏం లేదు. సో, రైట్ మనం చూసుకుంటే లిక్విడిటీ ఇటు సైడ్ నుంచి తీసుకొని వస్తుండుంటే లైక్ డౌన్ సైడ్‌కే ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తాం. అయితే ఎర్లీ మార్నింగ్ ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ ఒక ప్లాన్ ట్రై చేయొచ్చు. లేదు ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లోకి వస్తే ఇక్కడ ఒక ప్లాన్ ట్రై చేయొచ్చు స్కాల్పింగ్ పాయింట్. ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా! ఇదొక స్కాల్పింగ్ పాయింట్. లేదంటే ఇక్కడ ఒక స్కాల్పింగ్ పాయింట్. అంటే బుల్లిష్ సైడ్‌కి స్కాల్పింగ్ పాయింట్.
లేదంటే ఇక్కడ. ఇలాగ స్కాల్పింగ్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే. లేదు ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్‌కే ర్యాలీ అయిపోతుందనుకుంటే, అయితే మార్కెట్ అప్ సైడ్‌కే ర్యాలీ అయిపోతుందనుకుంటే, మనం లిక్విడిటీ కూడా చూసుకోవాలి. సో, ఇక్కడ నిన్న లిక్విడిటీ మీకేంటి ఇటు సైడ్ నుంచి వస్తుందన్నమాట మనకి. ఓకే. లిక్విడిటీ ఇటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి, మీకు అందుకే ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఇవి వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకుండా డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంది. లిక్విడిటీ ఎలా వస్తుంది ఏంటనేది మీరు కూడా ఐడెంటిఫై చేసుకుంటేనే మీరు ఆ స్కాల్పింగ్ పాయింట్స్ చేయగలరు. లేకపోతే స్కాల్పింగ్ పాయింట్స్ చాలా టఫ్‌గా ఉంటది. అంత ఈజీ కాదు చెప్పించక. ఓకే. సో, ఆ మార్కెట్‌ని రీడ్ చేసే కేపబిలిటీ ఉండాలి. సో, లైక్ మీకు అది తెలీదు. ఆ లిక్విడిటీ ఐడెంటిఫై చేయడం తెలీదు. లిక్విడిటీని రీడ్ చేయడం తెలీదనుకుంటే, సో, నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఐసీటీ స్మార్ట్ మనీ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ టోటల్ డీల్ చేయబడడం జరుగుతుంది. దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్‌లో. ఓకే. రైట్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మార్కెట్ గురించి ప్రీ మార్కెట్ ఎక్స్‌ప్లనేషన్ ఇదనమాట. సో, మీకేదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు వీడియో నచ్చినట్టయితే ఈ ఇనిషియేటివ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. టేక్ కేర్. బై.